హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. ఈరోజు మనము దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. దొండకాయని అప్పుడు చూశారు కదండి, అలా సన్నగా తరిగేసుకున్నామండి. ఒక్కర ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నామండి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని బాండిల్ పెట్టేసుకున్నామండి. బాండిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పట్టుద్దండి. మనం ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి అది, అందుకని కొంచెం ఎక్కువ వేసేసుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు అవి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ దొండకాయ ముక్కలు వేసి దాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం టైం పట్టుద్దండి అవన్నీ ఫ్రై అయ్యేలోపల. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడన్నా ఒకసారి అలా చేసుకోవాలి. ఆయిల్ అయితే చాలా ఎక్కువ పడుతుందండి. అన్నీ వేగిన తర్వాత అన్నీ కలిసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పెట్టుకొని మనం వేయించి పెట్టుకున్న దొండకాయలు వేసుకొని కొన్ని ఆవాలు కూడా మనం దాంట్లో యాడ్ చేసేసుకున్నామండి. ఆవాలు వేసిపోయాయి. ఎండుమిరపకాయలు కూడా దాన్ని వేసేసుకున్నాము. పప్పు మినపప్పు కూడా ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు కరివేపాకు కూడా మనం తీసి పెట్టుకున్న తెల్లగడ్డ కరివేపాకు కూడా దానిలో వేసేసుకున్నామండి. ఇప్పుడు వేయించుకున్నంతా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ, దానిలో యాడ్ చేసేసుకున్నామండి. ముందుగా మనం పప్పులు కూడా అన్నీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి. నేను పొడి కూడా చేసి పెట్టుకున్నాను. ఆ పొడి అయితే దాన్ని వేసేసుకొని బాగా కలిపి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. రెడీ అయిపోయిందండి దొండకాయ ఫ్రై. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.